ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? ఈరోజు వాక్య ధ్యానంలో భాగంగా సంఖ్యాకాండము 16వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని మాటలు మనం చూసినట్లయితే, లేవీకి మునిమనముడును కహతకు మనముడును ఇస్హారు కుమారుడునగు కొరాహు రూబేనీయుల్లో ఏలియాబు కుమారులైన దాతాను అబీరాములను పెలేతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేల్లో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి. అంటే ఇక్కడ కొరాహు, దాతాను, అబీరాము, ఓను వీళ్ళందరంట ఆలోచన చేసుకున్నారంట. ఏమని ఆలోచన చేసుకున్నారు? మోషేని మనం ఎదురించాలి, మోషేకి మనం ఎదురు చెప్పాలి. మోషేనైనా పెద్ద, మోషే చెప్పినట్టే మనం చేయాలా అని చెప్పి వాళ్ళందరూ కూడా విరోధముగా పోగుపడి వాళ్ళ ఆలోచన చేసుకుని మోషేకి ఎదురు మాట్లాడటం ప్రారంభించారు. వీళ్ళందరూ కూడా ఒక చోట కూడుకున్నారంటే గనక అర్థం ఏంటంటే, ఒకే రకమైన మనస్తత్వాన్ని కలిగిన వారందరూ కూడా ఒక చోట కూడుకోవడం జరిగింది. హల్లెలూయా. ఇప్పుడు ఈ కొరాహు కానీ, దాతాను కానీ, అబీరాము కానీ, అక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్దలందరూ కూడా ఒకే చోట కలుసుకున్నారంటే దేనికి కలుసుకున్నారంటే, అక్కడ దేవుని కార్యాల గురించి మాట్లాడుకొని మోషేకి విరోధంగా అక్కడ ఉన్నటువంటి యాజకత్వానికి విరోధమైనటువంటి ఆలోచన కలగడానికి ఒకరికొకళ్ళు ఒక గ్రూపుగా అనేది గ్యాదర్ అయ్యారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరి మనస్తత్వాలు కూడా ఒకటే. బయట కూడా మనం చూసినట్లయితే ఒక మందుకి బానిసైపోయారనుకోండి కొంతమంది వ్యక్తులు, అలా బానిసైపోయిన వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్ కింద గ్యాదర్ అవుతారు. అందుకనే లోకంలో ఒక సామెత ఉంది, నీ స్నేహితుడు ఎలాంటి వాడో చెప్పు, నువ్వు ఎలాంటి వాడో నేను చెప్తాను అని ఒక సామెత ఉందండి. ఒక గ్రూపుగా ఒక చోట గ్యాదర్ అయ్యారంటే కనుక అది మంచికైనా చెడుకైనా వాళ్ళందరి మనస్తత్వాలు దాదాపు ఒకే రకంగా ఉంటాయి కాబట్టే ఒక చోట అక్కడ వాళ్ళు ఉంటారు. కాలేజీకి బయట కొంతమంది గోడ పక్కకి వెళ్ళి సిగరెట్లు కాలుస్తూ ఉంటారు కదండి, వాళ్ళంతా కూడా ఒకటే గ్రూప్. అంటే ఆ నలుగురు కూడా అదే బ్యాచ్ కాబట్టి అక్కడే ఉంటారు. ఒక గ్రూప్ కింద ఒకళ్ళు ఉంటున్నారంటే వాళ్ళందరూ చేసే పని ఇంచుమించు ఒకటే అయి ఉంటేనే అలా వాళ్ళందరూ కూడా కలిసి ఉండగలరు. ఇప్పుడు ప్రార్థనకి కొంతమంది గుంపు బయలుదేరుతూ ఉంటారు, ఒక 4, ఒక 5 ఒక చోటకి వెళ్ళడం, ఒక చోట మీటింగ్స్కి వెళ్ళటం వెళ్తున్నారంటే ఆ నలుగురు కూడా ఒకే రకమైన మనస్తత్వం. అంటే ప్రార్థన చేయటంలో కానీ, ఇలా మీటింగ్స్కి అటెండ్ అవ్వటంలో కానీ, అంటే మంచికైనా చెడుకైనా కొంతమంది ఒక చోట ఒక గుంపుగా ఉన్నారంటే దాదాపు వాళ్ళు చేసే పనులన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి కాబట్టి అలా గ్రూప్గా తయారయ్యారు. ఈ విధంగా వీళ్ళు ఒక గ్రూపులాగా, ఒక గుంపులాగా తయారయ్యి మోషేకి ఎదురుగా లేచారంట, మోషేని ఎదురిస్తున్నారంట, మోషేకి ఎదురు చెప్తా ఉన్నారు. ఎవరి మోషే ఎందుకు ఈయన్ని ఎదిరిస్తున్నారు? మోషే చేసిన పనులేంటంటే కనుక ఒకానొకప్పుడు వీళ్ళందరూ కూడా ఐగుప్తు బానిసత్వంలో మగ్గిపోయినటువంటి వ్యక్తులు, వీళ్ళందరినీ బయటికి తీసుకొచ్చిన వాడే మోషే, వీళ్ళందరికీ స్వతంత్రాన్ని ఇచ్చిన వాడే మోషే. వీళ్ళందరూ ఆహారం లేక మేము ఆకలితో చచ్చిపోతున్నాము, మాకు ఈ పరిస్థితి ఏంటి అని సనిగినప్పుడు గొనిగినప్పుడు దేవుణ్ణి అడిగి వీళ్ళందరికీ ఆహారం పెట్టించిన వాడు మోషే. మాకు నీళ్లు లేవు, తాగటానికి ఇబ్బంది అయిపోతుంది, మేము దాహంతోనే మా ప్రాణాలు వదిలేసేలాగా ఉన్నాం, మా పరిస్థితి ఏంటని అడిగినప్పుడు దేవుణ్ణి బతిమలాడుకొని వీళ్ళకి నీళ్ళు ఇప్పించిన వాడు మోషే. వీళ్ళకి స్వతంత్రాన్ని ఇచ్చినవాడు, వీళ్ళకి ఆహారాన్ని పెట్టినవాడు, వీళ్ళకి మంచినీళ్ళు ఎప్పటికప్పుడు కావాల్సిన అవసరాలు తీరుస్తున్నవాడు. అన్ని విషయాల్లో వీళ్ళకి ఒక తండ్రిలాగా అన్నీ చూసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నవాడు మోషే. ఇప్పుడు ఈయనకి ఏంటి కంప్లైంట్ అంటే కనుక, నువ్వేంటి మాకు చెప్పేది, నీ మాట ఏంటి మేము వినేది, నువ్వు చెప్పినట్టు మేమెందుకు చేయాలని చెప్పి ఆయన్ని ఎదిరిస్తూ ఉన్నారు. చేసిన మేలులు, పొందినటువంటి లాభము, వీళ్ళకి అనుభవిస్తున్న సౌకర్యమైన విధానాలు ఎవరి ద్వారా మనం పొందుకోగలిగాం అన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు. ఆనాడు వారు మాత్రమే కాదు కానీ ఈనాడు మనలో కూడా చాలామంది ఇలాగే ఉన్నారు. పొందిన మేలులు గుర్తుండవు,
పొందిన లాభం గుర్తుండదు, నష్టం తప్ప. పొందిన సౌకర్యాలు గుర్తుండవు, అసౌకర్యాలు తప్ప. పొందినటువంటి ఈ యొక్క ప్రయోజనకరమైన విషయాలు ఏమీ గుర్తుండవు, కానీ అప్రయోజనమైన విషయాలు మాత్రమే గుర్తుంటాయి ప్రియులారా. భార్యకి భర్త చేసిన ప్రతి మేలు గుర్తుండాలి. మా కోసం ఈయన ఎంత కష్టపడుతున్నాడు, ఎక్కడెక్కడికి వెళ్తున్నాడు, ఈయన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా మా కోసం ఎంతగా ఈయన తపన పడతా ఉన్నాడు, బిడ్డల కోసం ఎంతగా ఆలోచిస్తున్నాడు, కుటుంబాన్ని ఎలా నడిపిస్తున్నాడు అనే ఆలోచన ఉండాలి. అంతేగాని ఆయన వెళ్తే వెళ్ళాడులే, చేస్తే చేశాడులే, ఎవరి కోసం అంట చేసేది అని చెప్పి ఆయన కష్టాన్ని గుర్తించకుండా, ఆయన శ్రమను గుర్తించకుండా, ఆయన బాధను గుర్తించకుండా, ఎంతసేపటికి నీ సొంత ఆలోచనలు, నీ కుటుంబం గురించి, నీ పిల్లల గురించి ఇదే ఆలోచన. ఆయన ఆరోగ్యం పరిస్థితి ఏంటి, ఆయన ఏం వేసుకుంటున్నాడు, ఏం తింటున్నాడు, ఆయన అవసరతలు ఏంటి అన్న ఆలోచన కొంతమంది స్త్రీలకు ఉండనే ఉండదు. కొంతమంది భర్తలకు కూడా అంతేనండి. భార్య ఏం తింటుంది, ఏం కట్టుకుంటుంది, ఆమె ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఆమె ఎలా జీవిస్తుంది, ఇవేమీ అక్కర్లేదు. ఆయనకి వచ్చే టైంకి సరైన తిండి ఉందా లేదా, ఆయనకి అన్ని సౌకర్యాలు అందుతున్నాయా లేదా, అన్ని విధాల ఎక్కడా కూడా కొంచెం కూడా నొప్పి అనేది లేకుండా జీవనం ముందుకు వెళ్తుందా లేదా అనేది మాత్రమే చూసుకుంటారు. నా సిగరెట్లకు డబ్బులు ఉన్నాయా లేవా, వాళ్ళ పిల్లల ఫీజుల తరంగతి తర్వాత, నా ప్యాకాడికి డబ్బులు నేను దాచుకున్నానా లేదా ఇంట్లో అవసరతల తర్వాత, నా మందు కోసం కొంత సొమ్ము అనేది పక్కన పెట్టుకున్నానా లేదా, కుటుంబంలో కావలసిన నిత్యావసరాలన్నీ తర్వాత, అవన్నీ దాచుకున్న తర్వాతే ఏమైనా మిగిలిన రూపాయి ఇంట్లోకి ఇవ్వటం, అవన్నీ సౌకర్యాలు కూర్చుకున్న తర్వాతే ఇంటి గురించి ఆలోచించటం. మేలులు భార్య ద్వారా పొందుతున్న మేలేంటి, ఆమె కష్టపడుతున్న విధానం ఏంటి, ఆమె సమకూరుస్తున్నటువంటి ఆహార పదార్థాలు ఏంటి, ఇంటిని నడిపిస్తున్న విధానం ఏంటి అనేది చాలామంది గుర్తించరు. ఆమె ద్వారా ఏదైనా నొప్పి కలిగితే, ఏదైనా ఇబ్బంది కలిగితే, ఆమె ఆలోచన వల్ల ఏదైనా కొంత ఇబ్బంది అనేది ఏర్పడితే మాత్రము మాట మాటికి అదే మాటను బట్టి ఆమెను వేధిస్తూ ఉంటారు. అదే పనిని బట్టి సూటిపోటి మాటలతో ఆమెని బాధ పెడతానే ఉంటారు. అదేవిధంగా గాయపరుస్తూనే ఉంటారు. నాకు తెలిసిన ఒక సహోదరి వాళ్ళ యొక్క తమ్ముడికి వాళ్ళ అత్తగారి వైపు కుటుంబంలో ఉన్నటువంటి ఎవరో ఒక సహోదరితో వివాహం చేసింది. చేస్తే వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ వీళ్ళ అత్తగారు మాటికి ఇదిగో నీ తమ్ముడు చూడు, ఆ పలానా మా వైపు వాళ్ళ చుట్టాల్లో చేసావు, ఇక ఇలా చేస్తున్నాడంట, ఇలా అంట, ఈ మాట అంటున్నాడంట, సరిగ్గా చూసుకుంటలేదంట, బయటికి తీసుకెళ్ళట్లేదంట, మీ అమ్మ అలా అందంట, మీ నాన్న ఇలా అన్నాడంట అని చెప్పి మాటికి ఈవిని చిత్రవద చేస్తూ ఉన్నారు. ఈవి వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసి, వాళ్ళ తమ్ముడేమో మీ వాళ్ళు ఇలాంటి వాళ్ళు, నేను అనవసరంగా వచ్చాను, నువ్వు నాకు ముందే చెప్పచ్చు కదా, మీ వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పి వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేస్తుంది. వాళ్ళ తమ్ముడు కూడా ఈమెనే అంటున్నాడు. వాళ్ళ అమ్మోళ్ళకి ఫోన్ చేస్తే, మరీ మీ వాళ్ళు ఇలాంటి వాళ్ళు అనుకోలేదు, ఆ అమ్మాయి అసలు సరిగ్గా ఉండదు, మన మాట ఏందో, అసలు పొద్దున్నే లెగదు, ఒక పని చేయదు, నేనే తిరిగి చేసి పెట్టాలి ఆమెకి, ఇలాంటి ఆమె ఏంటమ్మా తల్లి అని చెప్పి అమ్మోళ్ళకి ఫోన్ చేస్తుంటే వాళ్ళు తిట్టడం, తమ్ముడికి ఫోన్ చేస్తుంటే తమ్ముడు ఈమెనే తిడతాం, ఇటువైపు భర్తతో అత్తమావలతో చెప్పుకుందామంటే మీ వాళ్ళే సరైన వాళ్ళు కాదు, అసలు నిన్ను చేసుకుంటమే దండగా అన్నట్టు ఈమెను మాట్లాడతాం. అందరి మధ్యలో ఈమె నలిగిపోతూ ఉంది. ఎప్పుడు కూడా చేసిన మేలులు ఎవరికి గుర్తుండవు ప్రియులారా. మన ద్వారా ఏ లాభం అయితే పొందారో అవి గుర్తుండవు, కానీ మన వల్ల ఏదైతే ఒక ఆవగింజంత నష్టం అయితే జరుగుతుందో దాన్నే పెద్ద గుమ్మడికాయ అంత నష్టంలాగా భూతద్దంలో పెట్టి చూపించి చిత్రవాద మాటలతో ఇబ్బంది పెట్టేటటువంటి మనస్తత్వాలు కలిగిన మనుషులే ఈ సమాజంలో ఎక్కువ. హల్లెలూయా. ఎప్పటికీ నిజ క్రైస్తవుడమైనటువంటి నీవు, నిజ క్రైస్తవురాలమైనటువంటి ఎప్పటికీ కూడా అలాంటి మనస్తత్వాన్ని నువ్వు ఎప్పటికీ కలిగి ఉండకూడదు. పొందిన మేలులు నీకు గుర్తుండాలి, కానీ పొందిన నష్టం కానీ, పొందిన కీర్తి నీకు గుర్తుండాలి, కానీ అపకీర్తి కానీ, పొందినటువంటి సౌకర్యాలు నీకు గుర్తుండాలి, కానీ అసౌకర్యాలు ఎప్పటికీ నువ్వు గుర్తు పెట్టుకోకూడదు. అలా నువ్వు ఎప్పటికీ అవే మాత్రమే, నెగిటివ్స్ మాత్రమే నీ మనసులో ఉంచుకుంటే నువ్వు ఎదటోళ్లతో సమాధానంగా నువ్వు బ్రతకలేవు.
శాంతిగా నువ్వు బ్రతకలేవు, ఆనందంగా నువ్వు బ్రతకలేవు. ఎప్పుడు పగ, కక్ష, కార్పణ్యాలు నీ మెదడులో తిరుగుతూ ఉంటాయి. నువ్వు సంతోషంగా అసలు జీవించలేవు. దేవుని వాక్యం చెప్తోంది, ఎవరైనా నిన్ను బాధ పెడితే, ఇబ్బంది పెడితే, ఏదైనా మాట అంటే అవి నువ్వు రాత్రికి మర్చిపోవాలి, మరునాటి ఉదయానికి అసలు నీకు గుర్తుండకూడదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? మేలులు మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ దాతాను, అభిరామ్ వీళ్ళందరూ అసలు మోషే అనే ఆయనకి వీళ్ళు అసలు నడిపించాల్సిన అవసరం ఏముంది? ఏనాడో వీళ్ళు చూపిస్తున్నటువంటి అవిధేయతకి వీళ్ళందరినీ కూడా నేను నాశనం చేసేస్తాను, వీళ్ళందరినీ కూడా అసలు కణానికి చేర్చును, వీళ్ళందరినీ అగ్నితో కాల్చేస్తాను, నువ్వు పక్కకు తప్పుకో, నీలో నుంచి వచ్చేటటువంటి సంతానాన్ని నేను ఆశీర్వదించి వాళ్ళని తీసుకెళ్తానంటే మోషే బతిమలాడుకున్నాడు, వద్దయ్యా నువ్వు వీళ్ళందరినీ చంపేస్తే వీళ్ళని చంపటం కోసమే దేవుడు ఆ ఐగుప్తు నుండి తీసుకెళ్ళాడని నీకు అపకీర్తి వస్తుందయ్యా, వద్దయ్యా అని దేవునికి నచ్చ చెప్పి వీళ్ళందరూ చనిపోకుండా అడ్డుగోడలాగా అడ్డుపెట్టినటువంటి వ్యక్తి మోషే. వీళ్ళు బ్రతికి ఉన్నారంటే కారణం మోషే. దేవుని యొక్క కోపము వీళ్ళ మీద పడకుండా ఒక గోడలాగా అడ్డుకున్నాడు. ఆ యొక్క విషయాన్ని కూడా వీళ్ళు మర్చిపోయారు. ఏమైనా సుఖ సంతోషాలు అనుభవిస్తున్నాడంటే కుటుంబంతో, భార్యతో, బిడ్డలతో ఆనందంగా గడిపేటటువంటి విధానాన్ని అంతా వదులుకున్నాడు. మాట మాటకి సనుగుళ్ళు, మాట మాటకి గొనుగుళ్ళు, మాట మాటకి నిందలు, మాట మాటకి అవమానాలతోనే ముందుకు వచ్చాడు. ఆయన తలుచుకుంటే మంచి రాజు గృహంలో ఆనందంగా గడపగలడు. కానీ క్రీస్తు విషయమైన నిందైనా నాకే మంచిది, కానీ నాకు ఆ సౌకర్యాలు అవేమి నాకు అక్కర్లేదు అనుకుని తన లైఫ్ స్టైల్ అంతా, తన జీవన విధానాన్ని అంతా వదిలేసుకుని ఈ కష్టాల్లోనికి కోరి వచ్చాడు మోషే. ఎందుకంటే దేవుని కొరకు నేను చేయాలి అనే విధానం, దేవుని మాటకి నేను లోబడాలి అని. అలాంటి వ్యక్తిని ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఎదురిస్తూ ఉన్నారు, ఎదురు మాట్లాడుతూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే ఎదురుగా లేచి విరోధంగా పోగుపడుతున్నారు కదండి. వాళ్ళు ఏమంటారు? నీతో నాకు ఇహ పని లేదు అంటున్నారు. మోషేని ఏమంటున్నారు? మీతో పని లేదు మాకు ఇహ అంటున్నారు. ఎందుకని? వాళ్ళు వెళ్ళాల్సిన గమ్యం అంటే వాళ్ళకి తెలిసిపోయింది, వాళ్ళు చేరాల్సిన స్థలం ఏంటో వాళ్ళకి తెలిసిపోయింది, ఎలా వెళ్ళాలో వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ఇంకా నీతో పని లేదంటున్నారు. చాలామంది ఇలాగే ఉంటారు ప్రియులారా. వాళ్ళకి సరైన దారి తెలియనంత వరకు కూడా నీవే నా దిక్కు, నీవు ఉంటేనే, నీవు సహాయం చేస్తేనే, నీవు దారి చూపిస్తేనే, నీ అంతటోళ్ళు లేరు అని పొగడ్తలతో ముంచెత్తి వాళ్ళ అవసరాలు తీరే వరకు వాళ్ళతోనే మంచిగా సాన్నిహిత్యంగా సంబంధం అనేది కలిగి ఉంటానే ఉంటారు. ఎప్పుడు కలుస్తూనే ఉంటారు, ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు, ఎప్పుడు వెంటే ఉంటారు. వాళ్ళతో ఇక పని అయిపోయింది అని అనుకున్నప్పుడు ఇక వాళ్ళ మొహం కూడా చూడరు. వీళ్ళ ద్వారా, ఈ వ్యక్తి ద్వారా నాకు రావాల్సినటువంటి లాభం ఏదైతే ఉందో అయిపోయింది అనుకున్నప్పుడు ఆ వ్యక్తి మొహం ఇక చూడరు, ఆ వ్యక్తి వైపు కన్నెత్తరు, వాళ్ళకి ఇక ఫోన్ చేయరు. వాళ్ళు ఎదురు పడతా ఉంటే రోడ్డు మీద దూరం నుంచి చూసి అటు వస్తూ ఉంటే ఇటు పక్కకు తప్పుకొని వెళ్ళిపోతారు. ఆ వ్యక్తిలో ఇక వాళ్ళ ఆస్తి అంతా పోయింది, తన అనారోగ్యం పోయింది, తన వల్ల వచ్చే లాభం పోయింది, ఇక ఆ వ్యక్తి ద్వారా మనకి అంతా సున్నానే, ఏం ఉండదు అని అనుకుని నిశ్చయించుకుంటే చాలామంది ఇక ఆ ఊసే ఎత్తరు. ఆ ఒక్క వ్యక్తి పేరు కూడా మర్చిపోయినా ఆశ్చర్యపోవచ్చు. ఇక ఆయనతో నాకు పనే ఉంది, ఇక ఆమెతో నాకు పనే ఉంది, నాకు అర్థమైపోయిందిగా, నాకు కావాల్సినవన్నీ అందేశాయిగా అని చెప్పి వాళ్ళ మాట కూడా ఎత్తరు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే మాకు ఇక పని లేదయ్యా, నీతో పనే ఉంది, మాకేం పని లేదు, ప్రతి వాళ్ళు పరిశుద్ధులే, నువ్వేంటి హెచ్చించుకుంటున్నావు అని చెప్పి ఆయన మీద తిరగబడి ఇప్పుడు ఏమంటున్నారంటే మనం 10వ వచనంలో చూస్తే కనుక ఆయన ఏమంటున్నాడు? మోషే మీరు యాజకత్వం కూడా కోరుతున్నారు అని అంటున్నాడు. మీకు ఆ యొక్క సేవ చేసేటటువంటి విధానము, ఒక అవకాశం దేవుడు మీకు ఇచ్చాడు కదా. మీకు దేవుని సంబంధమైనటువంటి విషయాలు, అన్ని విషయాల్లో మీరు పాలిభాగస్తులు అవుతున్నారు కదా. ఇప్పుడు యాజకత్వం కూడా మీరు కోరుకోవడం అనేది సరైన విధానము కాదు అని ఆయన చెప్తా ఉంటే ఆయన మాట వింటలేదు. సంఘంలో చాలామంది ఇలాగే ఉంటారు. ఎప్పుడు మేమేనా ఊడవాలి, మేమేనా చేపలు ఎత్తాలి, మేమేనా కుర్చీలు ఎత్తాలి,
మేమైనా కూరగాయలు కోయాలి, మేమైనా అంట్లు తోమాలి, ఈ పనులన్నీ చేసిన మాకు వాక్యం చెప్పటం రాదా? మేము బైబిల్ చదవట్లేదా? పాస్టర్ గారి కంటే కూడా బాగా వాక్యం చెప్పగలం, పాస్టర్మ్మ గారి కంటే కూడా మేము ఇంకా ఎక్కువ రిఫరెన్సులు తీసి మరీ అర్థమయ్యేలాగా వివరించగలమని సంఘ కాపరిని ఎదిరించేటటువంటి విశ్వాసులు కూడా ఉన్నారు. హల్లెలూయా. సంఘ కాపరిని దూషించేటటువంటి విశ్వాసులు ఉన్నారు. హల్లెలూయా. సంఘ కాపరిపై నిందలు వేసి ఆయన్ని పక్కకు తప్పించి ఆ యాజకత్వపు హక్కుని లాక్కునేటటువంటి విశ్వాసులు కూడా ఉన్నారు. హల్లెలూయా. ఎవరైతే నా ప్రియ సహోదర సహోదరి నీ సంఘ కాపరిపై నిందలు వేసి మీ యొక్క దైవజనురాలపై లేనిపోయినటువంటి పుకార్లు పుట్టించి ఆ యొక్క స్థానాన్ని తీసేసి ఆ స్థానంలో నేను రావాలి, ఆ స్థానంలో నా బంధువు రావాలి, ఆ స్థానంలో నా బిడ్డ రావాలి, ఆ స్థానంలో నా కుటుంబీకులు ఉండాలనే దురుద్దేశంతో నీవు ఎప్పుడైతే గనక ఇలాంటి పన్నాగాలన్నీ పన్నుతూ, ఇలాంటి ఆలోచనలన్నీ చేస్తూ, ఇలాంటి పాపపు సంబంధమైన విషయాలన్నీ నీ మెదడులో పెట్టుకొని కావాలని సంఘానికి గాడి తప్పిస్తూ ఉంటే గనక ప్రభుపేట మనవి చేస్తున్నాను, ఇది నీకు క్షేమము కాదు కాదు కాదు. ఎప్పుడు కూడా నీ సంఘ కాపరి చేత, నీ దైవజనరాల చేత కన్నీరు కార్పించే ప్రయత్నం చేయవద్దు. ఒక్కొక్క కన్నీటి బొట్టు ఒక సముద్రం అంత శాపంగా నీవు అందుకోవాల్సి ఉంటుంది. సముద్రాన్ని ఈదటం అంటే అది అయ్యే పని కాదు. ప్రతి కన్నీటి బొట్టు ఒక సముద్రం అయితే అదంతా దాటుకుంటా రావాలంటే అది నీ జీవితకాలం అయినా సరిపోదు. హల్లెలూయా. జ్ఞాపకం పెట్టుకో నా ప్రియ సహోదర సహోదరి, ఎప్పుడు కూడా వాళ్ళని లాగేసి నేనెక్కేయాలి, వాళ్ళని తోసేసి నేనెక్కేయాలి, వాళ్ళ మీద ఒక పెద్ద బండరాయి లాంటి అపనింద వేసేసి వాళ్ళని కృంగదీసేయాలి. అలాంటి దురుద్దేశము, అలాంటి చెడ్డ ఆలోచనలు, అలాంటి దేవుని వ్యతిరేకమైన విధానాలన్నీ, అలాంటి చెత్త చెదారంతో నీ మనసు నింపేసుకుంటే నీవు దుర్గంధమే పాలు అవుతావు, కానీ మంచి పరిమళభరితమైన సువాసన కలిగిన పుష్పంగా ఎప్పటికీ ఉండలేవు. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే యాజకత్వం కూడా మాకు కావాలి అని కోరుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే కనుక, సరే మీరందరూ కూడా ఇదేదో చాలా చిన్న విషయం అనుకుంటున్నారు. కొంతమందికి ఇలాగే ఉంటుంది, కూరగాయలు కోయటమా ఇదేంటంట, ఏంటి చర్చిలో ఓడవటమా ఇదేంటంట అనుకుంటారే, కానీ అది ఎంత ఆశీర్వాదకరమో అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. ప్రియులారా, హల్లెలూయా. ఎన్ని విధాలుగా సంఘంలో గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ, పెద్ద పెద్ద పదవుల్లో, పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నప్పటికీ కూడా తన్ను తాను తగ్గించుకుని, వాళ్ళకు వాళ్ళు తగ్గించుకుని మరీ సేవ చేసి దేవుడు మమ్మల్ని ఎంతో ఆశీర్వదించాడు అని చెప్పేటటువంటి సాక్ష్యాలు కోకొల్లలుగా ఉన్నాయి. అది చాలా చిన్న విషయంగా మీరు ఎప్పటికీ భావించవద్దు. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే దేవుడు మర్చిపోడు అని వాక్యంలో సెలవిస్తూ ఉంటే, ఊడ్చే పని నీకు చాలా చిన్నగా కనబడుతుందా? కూరగాయలు కోసే పని నీకు చాలా చిన్నగా కనబడుతుందా? కుర్చీలు ఎత్తే పని నీకు చాలా చిన్నగా కనబడతా ఉందా? అంట్లతోనే పని నీకు ఏమైనా చాలా చిన్నగా కనబడుతుందా? నువ్వు లోక విషయము, నీ కుటుంబ విషయము, నిన్ను మీ కుటుంబాన్ని నడిపించుకునే విషయంలో ఎన్ని వందల సార్లు ఈ యొక్క కుటుంబం నిమిత్తం ప్రయాస పడుతూనే ఉండుంటావు. ఉదయం లేచిన మొదలుకొని మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రికి నీ ఇంట్లో ఎంత ప్రయాసపడుతున్నావు? దానికి మించేమైనా పడుతున్నావా సంఘంలో? దానికి మించేమైనా సహాయం చేస్తున్నావా సంఘంలో? దానికి మించేమైనా సంఘ కాపరికి వెన్నంటే ఉంటున్నావా? లేదు కదా. నీ పనులన్నీ చూసుకుంటూనే సంఘం యొక్క పనులు చూసుకుంటున్నావు. ఈ చేసే ఆ కాస్త పనికి కూడా నేనే అందరికంటే ఎక్కువ చేస్తున్నాను, నేనే ఎక్కువ చెమట చిందిస్తున్నాను, నేను లేకపోతే అసలు సంఘమే లేదు అన్నట్లు నువ్వు తలంచేటటువంటి తలంపులని ఎవరూ చూడట్లేదు అనుకుంటున్నామేమో, కానీ పైన సృష్టికర్త నిన్ను చూచుచున్న దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను గమనిస్తున్న దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నీ యొక్క ఆలోచనలన్నీ కూడా సమస్తము గ్రహించగలిగిన వాడు ఒకడున్నాడు. హల్లెలూయా. అది జ్ఞాపకం పెట్టుకో ప్రియులారా. హెచ్చింపు మనస్తత్వం వద్దనే వద్దు. అది నీకు, నీ కుటుంబానికి ఆశీర్వాదం కాదు అని ప్రభుపేట మనం చేస్తున్నాను. మోషే గారు ఏమన్నారు, ఇప్పుడు వెళ్ళండి మీ ధూపార్తులు తెచ్చుకోండి, దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఆ యొక్క దేవుడు కూడా మోషేతో ఇలాగ వాళ్ళని ఏర్పాటు చేయని ఆయనకు సలహా ఇవ్వటం, ఈయన వాళ్ళకి చెప్పటము, వాళ్ళందరూ కూడా రెడీ చేయడం చేసినప్పుడు దేవుడు అన్నాడు, వీళ్ళకి అందరిలాగా సామాన్యమైన మరణం వస్తే మామూలుగా చచ్చిపోయారు అనుకుంటారు,
16:30లో అయితే యెహోవా గొప్ప వింత పుట్టించట వలన వారు ప్రాణములతో పాతాళంలో కూలునట్లు భూమి తన నోరు తెరచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియనెను. మామూలు మరణం కాదండి. ఏదో ఇప్పుడు ఉన్నపాటున హఠాత్తుగా కూలి పడిపోయారనుకోండి, మరణించారనుకోండి, ఏమనుకుంటారు? ఏదో అనారోగ్యం వచ్చి చచ్చిపోయారు, ఏదో గుండె జబ్బు వచ్చి చచ్చిపోయారు, ఏదో అని అలా అనుకుంటారేమో. అలా కాదు, గొప్ప వింత వల్ల చచ్చిపోవాలి వీళ్ళు. వింత ఏంటండి అంటే కనుక భూమి నోరు తెరవాలంట, రెండుగా చీలిపోవాలంట, రెండుగా పాయలైపోవాలంట, నెర విడిచేసిపోవాలంట. అది రెండు ముక్కలైపోయినప్పుడు ఇలాగ ఖాళీ వచ్చినప్పుడు ఆ యొక్క ఖాళీలో ఆ భూమి రెండు విధాలుగా చీలిపోయినప్పుడు ఆ సందులో పడిపోయి వీళ్ళందరూ మరణిస్తారు. భూమి మామూలుగా అయిపోద్ది అనమాట. అది చూసినప్పుడు అది ఎంతో భయంకరమైన విషయం కదండి. కొంచెం భూకంపం వస్తేనే మనము గజగజ వణికిపోతూ ఉంటాం. ఏమైపోతుందో, మన ప్రాణం ఏమైపోతుందో, మన బంధువులు ఏమవుతారు, మన కుటుంబీకులు ఏమైపోతారో అని వణికిపోతూ ఉంటాం. ఇప్పుడు ఏమైపోయింది? భూమి రెండుగా విడిపోయి సమస్తము కూడా లోపలికి వెళ్ళిపోయినాయి అంట. అది చూసి ఎవరికాళ్ళు పరుగులు పడిపోయి తొక్కిసలాట అయిపోయి నానా రకాల ఇబ్బందులు అక్కడ అయిపోయినాయి అన్నమాట. దేవుని బిడ్డలకు ఎదురు తిరిగితే గనక నువ్వు ఊరుకున్నా నీ పక్షంగా దేవుడు ఊరుకోడు. హల్లెలూయా. ఈ యొక్క విషయాన్ని బట్టి నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, నువ్వు దేవుని యొక్క మార్గంలో మంచిగా కొనసాగుతున్నావు, దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నావు, ఏ పాపం అంటకుండా బ్రతుకుతున్నావు. అయితే నిన్ను అనరాని మాటలు ఎవరైనా అంటూ ఉంటే, వేయకూడని నిందలు ఏదైనా నీ మీద వేస్తూ ఉంటే, నిన్ను మాటికి సతాయించి నిన్ను బాధ పెడతా ఉంటే నీవు మౌనముగానే ఉండు. హల్లెలూయా. నీవు వాళ్ళని ఎదిరించవద్దు. హల్లెలూయా. వాళ్ళతో గొడవ పడే ప్రయత్నం చేయొద్దు. హల్లెలూయా. వాళ్ళ ఇంటికి వెళ్ళి దుమ్మేసే ప్రయత్నం చేయొద్దు. హల్లెలూయా. మనం ఏం చేయాలంటే కనుక దేవుణ్ణి ఆశ్రయించు, దేవుని దగ్గర గోజాడు, దేవుణ్ణి బతిమిలాడు. అప్పుడు నీ పక్షంగా యుద్ధం చేసేవాడే బలమైన నా దేవుడు. హల్లెలూయా. నీ పక్షంగా పోరాడేవాడే సైన్యములకు అధిపతియగు యెహోవా. హల్లెలూయా. నీ పక్షంగా మాట్లాడేవాడే నేను ప్రకటిస్తున్నటువంటి ప్రభు అయిన యేసు. హల్లెలూయా. మీకు ఇంకా అర్థం కావాలంటే కనుక 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు చాక్లెట్లు పంచుకుంటున్నారు ఒకళ్ళకొకళ్ళు, నీకు ఇది నాకు అది నీకు ఇది అని. వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ వచ్చింది, దేనికో వాళ్ళిద్దరి మధ్య ఆ యొక్క లెక్క తేలక అవతల ఉన్నటువంటి వ్యక్తి, ఆ చిన్నపిల్లవాడు ఈ పిల్లోడిని కొడుతున్నాడు. నువ్వు నాకు లెక్క తప్పు చెప్పావు, నా చాక్లెట్ లాగేసుకున్నావు, నువ్వు అలా ఇలా అని చెప్పి టాప్ అని కొట్టేస్తున్నాడు. కొట్టేస్తా ఉంటే దూరం నుంచి చూసినటువంటి తల్లి పరుగున వచ్చింది వీళ్ళ బిడ్డ దగ్గరికి. ఇప్పుడు కనుక ఈ యొక్క తల్లి యొక్క కుమారుడు కనుక అవతల వ్యక్తిని కూడా కొడతా ఉంటే, నన్నే కొడతావా, నా మీద అబద్ధం చెప్తావా, నా చాక్లెటే లాక్కుంటావా అని చెప్పి ఈ చిన్నపిల్లవాడు వెళ్ళి అవతల వ్యక్తిని కూడా తను కొట్టిన దెబ్బలకి పిల్లోడు కూడా రెట్టింపు కొడితే అప్పుడు తల్లి ఏం చేస్తుంది? అవతలకి లాక్కొచ్చి ఈ పిల్లోడినే 4 దెబ్బలేసి, అయితే నాకు చెప్పొచ్చుగా, నేను మాట్లాడతానుగా, అలా ఇద్దరు కొట్టుకుంటామేంటి అని అంటది. అవునా? అదే గనక ఈ తల్లి యొక్క కుమారుడు మౌనంగా ఉండి తను కొడుతున్నా, తను తిడుతున్నా, బూతులాడుతున్నా మౌనంగా ఉంటే గనక తల్లి ఏం చేస్తుందండి? ఆ కొడుకుని పక్కకి లాగి కొడుకు పక్షంగా మాట్లాడుతుంది. హల్లెలూయా. ఆ కొడుకుని ఎందుకు కొడుతున్నాడో అవసరమైతే ఇంకో దెబ్బ అతన్నే వేసిద్ది. హల్లెలూయా. వెళ్ళి నీ తల్లిదండ్రులు పిలిచిరాపో అని చెప్పుద్ది. ఎప్పుడు తల్లి జోక్యం చేసుకుంటుంది? కుమారుడు జోక్యం చేసుకోకుండా ఉంటే తల్లి జోక్యం చేసుకుంటుంది. కుమారుడు మౌనంగా ఉంటే తల్లి జోక్యం చేసుకుంటుంది. కుమారుడు ఏమీ మాట్లాడకపోతే తల్లి జోక్యం చేసుకుంటుంది. కుమారుడు వెళ్ళిపోయి అవతలని కొట్టేస్తాం, అవతలని బూతులాడేస్తాం, నానా ఇది చేసి వాళ్ళిద్దరూ కలబడి కొట్టుకుంటా ఉంటే తల్లి అవతల వ్యక్తిని కొట్టుద్దా? అవతల వ్యక్తిని ఏమైనా అంటదా? ఏమి అందో. వీళ్ళ కొడుకునే లాక్కొచ్చి కొట్టుద్ది. అసలు నువ్వు ఎందుకు వెళ్ళావు? అదేవిధంగా మనము మౌనముగా ఉంటే మన పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు. మనము మోకరిస్తే మన పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు. మనము కన్నీరు కారిస్తే మన పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. అంటే ఆయన ఏదో చేస్తాడని నువ్వు మౌనంగా ఉండటం కాదు, కానీ
నీవు దేవుణ్ణి ఆశ్రయించి అయ్యా ఆయన్ని క్షమించు అని అడగాలి. ఆయన్ని వదిలేయ్యా తెలియక చేశాడని అడగాలి. ఆయనలో మారు మనసు ఇవ్వయ్యా అని అడగాలి. ఇలాగ నీ మనస్తత్వం ఉంటే గనక ఏ పగ, ఏ కక్ష, ఏ కార్పణ్యాలు ఇలాంటివి ఏమీ లేకుండా ఇలాంటి మనస్తత్వం నువ్వు కలిగి ఉంటే ఆయన ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో, ఏ విధంగా చేయాలో ఆయన చేస్తాడు అని ప్రభుపేట మనం చేస్తున్నాను. హల్లెలూయా. ఇక్కడికి ఏమేంటి గొప్ప వింత పుట్టించి అందరూ కూడా చనిపోయారు ప్రియులారా. ఈ యొక్క విషయం ద్వారా నేను తెలియజేయాలనుకున్న మాట ఏంటంటే, ఏ విషయాన్ని బట్టి ఎదట వాళ్ళు నీకు చేసిన మేలులను నువ్వు మర్చిపోవద్దు. ఏ విషయాన్ని బట్టి నీ హృదయంలో గర్వానికి చోటు అనేది ఉండద్దు. ఏ విషయాన్ని బట్టి నీవు నీ కుటుంబ యజమానుడికి కానీ, నీ యొక్క తల్లిదండ్రులకు కానీ, నీ సంఘ కాపరికి కానీ, పెద్దలకు కానీ ఎదురించే ప్రయత్నం చేయవద్దు. నా అంతటి వాడు లేరు, మీరెవరు నాకు చెప్పటానికి? నేను మీకంటే కులంలో గొప్ప, నేను మీకంటే ధనంలో గొప్ప, నేను మీకంటే ఉద్యోగంలో గొప్ప, నేను మీకంటే మంచి స్థాయిలో గొప్ప అని ఏ విషయాన్ని బట్టి కూడా అవతల వాళ్ళు తేలిక, నేనే చాలా ఖరీదు, నేనే చాలా పెద్ద ఇది అనేటటువంటి మనస్తత్వాన్ని ఎప్పుడు కూడా నీ మనసులో ఉంచుకోవద్దు ప్రియులారా. ఇది క్రైస్తవ లక్షణం కానే కాదు. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించిపోతాడని వాక్యమే సెలవిస్తూ ఉంది. కాబట్టి ఏ విషయంలో కూడా హెచ్చిపోవద్దు, హెచ్చులిగిపోవద్దు, లేనిపోయిన తిప్పలు కొని తెచ్చుకోవద్దు. హల్లెలూయా. ఈ యొక్క వాక్య భాగ్యాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడించాడని నమ్ముచున్నాం. ఇట్టి ప్రకారంగా మన జీవితము దేవునిలో వేరుపారేటటువంటి విధానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. కండ్లు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన. హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ, కృపాసత్య సంపూర్ణమైన మా యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క మోషేకి వ్యతిరేకముగా లేచినటువంటి కొందరు మనుష్యులు, వారు కొందరిని పోగు చేసుకొని ప్రభువా మోషేకి ఎదురుగా పోగై ఆయన్ని దూషిస్తూ, ఆయన్ని బాధ పెడుతూ, ఆయన్ని అనరాని మాటలు అంటూ తండ్రి మోషేని ఎంతగానో ఇబ్బంది పెట్టారు నాయన. మేము కూడా ప్రభువా ఏదైనా మీకు విరోధమైన కార్యములు చేయటం కోసము ప్రభువా ఎవరినైనా కలుస్తేటటువంటి మనస్తత్వం, ఒక గుంపుగా కూడేటటువంటి మనస్తత్వం ఏదైనా ఉంటే దయతో క్షమించండి. ఏది తప్పు ఏది ఒప్పు అని యోచించగలిగిన జ్ఞానమును మాకు అందజేయండి. ఏది మంచి ఏది చెడు అని యోచించగలిగిన జ్ఞానమును మాకు దయచేయండి. ఏది దేవునిలో ఉంటే లాభం, ఏది దేవునికి బయట ఉంటే నష్టం అనే యోచించగలిగే జ్ఞానమును మాకు అందజేయండి ప్రభువా. స్తోత్రాలు. ఏ విషయంలోనూ మా గర్వానికి చోటు ఉండకూడదు, అహంకారానికి చోటు ఉండకూడదయ్యా. ఆ యొక్క విర్రవీగే మనస్తత్వానికి చోటు ఉండకూడదు ప్రభువా. గర్విష్ఠులు నీ రాజ్యానికి వారసులు కారణం అవుతండి. ఎట్టి విధానంలో మాకు ఓర్పు, నేర్పు, సాత్వికత్వము, శాంతి, సమాధానాలతోనే మేము ముందుకు వెళ్ళగలిగేటటువంటి అట్టి హృదయాలను మాకు దయచేయండి తండ్రి. స్తోత్రాలు. ఎట్టి పరిస్థితుల్లోనూ మా సంఘ కాపరికి మేము వ్యతిరేకమైన విధానంలో నడవకూడదనే తీర్మానము కలిగి ప్రభువా ప్రతి ఒక్క బిడ్డ అట్టి విధానంలో ముందుకు వెళ్ళినట్లు నాయన మీరు సహాయం చేయమని అడుగుచున్నాను రాజా. నా తండ్రి నీకు స్తోత్రాలు. సంఘాన్ని గలిబిలి పరిచేటటువంటి, సంఘాన్ని ముక్కలు చేసేటటువంటి, సంఘాన్ని చీల్చేటటువంటి ప్రతి ఒక్క దురాత్మ సమూహాలను యేసు నామంలో లయపరచమని తండ్రి ప్రార్థిస్తున్నాను దేవా. స్తోత్రము రాజా. యేసయ్యా మీరు ఇచ్చేటటువంటి ఆజ్ఞలను పాటించకపోతే, మీరు చెప్పేటటువంటి మార్గంలో నడవకపోతే, మీరు ఇచ్చేటటువంటి ఆలోచనలు గైకొనకపోతే నాయన ఎలాంటి ఉగ్రత మా మీదకు వస్తుందో తండ్రి. ఈ యొక్క కొరాహు గారి ద్వారా, దాతాను గారి ద్వారా, అభయరామ్ గారి ద్వారా మాతో మరొకసారి మాట్లాడుచున్న దేవా నీకు స్తోత్రాలు. నీ ఉగ్రత రాకముందే, నీ యొక్క కోపాగ్నికి మేము గురవ్వకముందే, మా యొక్క జీవన విధానాన్ని హఠాత్తుగా ముగించకముందే నాయన మా తప్పులు, మా దోషాలు, మా పాపాలు సరిదిద్దుకోవటానికి నాయన మాకు మరొక అవకాశం ఇవ్వమని వేడుకుంటున్నాను తండ్రి. యేసయ్యా సహాయం చేయండి.
మీరిచ్చేటటువంటి రక్షణని ప్రభువా మా యొక్క కడ ఊపిరి ఉన్నంత వరకు కూడా మా సాక్ష్యాన్ని నాయన కడ ఊపిరి ఉన్నంత వరకు కూడా ఎటువంటి మరక డాగు మచ్చ లేనటువంటి జీవన విధానములో ముందుకు వెళుతూ మీకు మహిమ తెచ్చేవారముగా మీకు కీర్తి తెచ్చేవారముగా మా బ్రతుకులు ఉండునట్లు నాయన మీరు సహాయం అనుగ్రహించమని మాలో అపరాధాలు దోషాలు దయతో క్షమించమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.